అతను లుకా హాయ్ లుకా రైట్ అతను ఆస్ట్రేలియా నుంచి. Yeah, I'm Joey. I'm from the Netherlands. నెదర్లాండ్స్ అయినా మీకు ఆల్రెడీ తెలుసు మన కుకింగ్ అక్కడ మనం ముగ్గురు పోతున్నారు కదా, లాస్ట్లో టోపీ వేసుకున్నాడు చూడండి. వాడికైతే ఈరోజు వేరే అమ్మాయితో డేట్ ఉందంట. టెండర్లో అమ్మాయిని పట్టినాడు. ఆ పిల్ల పెద్ద నోటి నిండా పెడతదేమో అని చెప్పి కొంచెం భయపడుతున్నాడు. అంతేగాని మిగతా ఓకే, పర్లేదు. చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక, చెప్పు. Standing behind the cycle again. You see again even. He's clicking pictures. అరే అబ్బాయిలకు మాత్రమే గుడ్ అంటారా, తొందరగా రండి ఇక్కడికి. అబ్బాయిలు మాత్రమే యాలవే సమ్మేస్తున్నారు ఇక్కడ. అబ్బాయిలు మాత్రమే రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ప్రజెంట్ మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. అన్ఫార్చునేట్లీగా అది కుదరలేదు. క్లోజింగ్ టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉండే టెంపుల్స్ అంతగా వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. మా హాస్టల్లో మన పాత వీడియోలో చూసిన కుకింగ్ క్లాస్లో మన శ్రీలంక యూరోపియన్ మిక్స్ అయినా ఇంకా పక్క హాస్టల్ నుంచి ఒక ఇద్దరు మేమందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము. ఒక కార్ బుక్ చేసుకున్నాం మేము తిరుక్కునేదానికి. అందులో వెళ్తా ఉన్నాం. ఆ వాటర్ ఫాల్స్ చాలా పాపులర్ ఇక్కడ. ఎందుకంటే చెన్నమైలో అది బాగుంటుంది, అది చూశాను. అది పొద్దున్న పోవాలంట. ఆల్మోస్ట్ 5 గంటలు క్లోజ్ అయిపోతుంది. మేము ఇక్కడ ఆల్రెడీ టైమే 4 అవుతుంది. ఇంకా వెళ్ళేదానికే ఒక గంటన్నర పడుతుంది. మళ్ళీ అది అవ్వదు. ఆడికి పోయి మళ్ళీ రిటర్న్ రాలేము, అది కష్టమైపోతుంది. ఆడికి పోయినాక క్లోజ్ అయిపోయింది. అంత దూరం వెళ్ళి వేస్ట్ కదా, డబ్బులు మొత్తం బొక్క. అందుకని చెప్పేసి ఇక్కడే ఉన్న గుళ్ళకి అయితే తిరుక్కుంటూ ఉంటున్నాం. మనతో పాటు చూసినారంటే 4 ఉన్నారు. అతను లుకా హాయ్ లుకా రైట్. అతను ఆస్ట్రేలియా నుంచి. Yeah, I'm Joey. I'm from the Netherlands. నెదర్లాండ్స్ అయినా మీకు ఆల్రెడీ తెలుసు మన కుకింగ్ ఆ పిల్లోడైతే అక్కడ చదువుకుంటున్నాడు ఆస్ట్రేలియాలో. ఈ మనిషి ఏమో తిరుగుకుంటాడు. ఈయనకి దాదాపు 30-35 వయసు. ఈ వయసులో కూడా మనిషి బాగా ట్రావెలింగ్ చేస్తున్నాడు. దిగేసి ఇక్కడ ఒక గుడికి అయితే వచ్చినాం మేమందరము. చూడండి గుడి ఎట్లుందో. అక్కడ మనం ముగ్గురు పోతున్నారు కదా, లాస్ట్లో టోపీ వేసుకున్నాడు చూడండి. వాడికైతే ఈరోజు వేరే అమ్మాయితో డేట్ ఉందంట. టెండర్లో అమ్మాయిని పట్టినాడు. ఆ అమ్మాయితో డేట్ ఉందంట. వాడికి ఏరా చేస్తున్నారు రాత్రి అంటే, నాకు లేదురా నేను ఫుల్ బిజీ అని చెప్తా అన్నాడు. చూద్దాం, కామెడీగా ఉంది. ఆ పిల్ల పెద్ద నోటి నిండా పెడతదేమో అని చెప్పి కొంచెం భయపడుతున్నాడు. అంతేగాని మిగతా ఓకే, పర్లేదు. చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక, చెప్పు. ఇక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలే ఇక్కడ మొత్తం. చూడండి ఎంత పెద్ద బుద్ధుడి విగ్రహం. పెద్దది ఉంది, దాని కింద అన్ని చిన్నవన్నీ ఉన్నాయి. బుద్ధుడిది చాలా అంటే చాలా పెద్దది ఉంది విగ్రహం. ఇంత పెద్ద బాగుంది. చూడండి ఎంతమంది వచ్చినారు. వచ్చి ప్రశాంతంగా కూర్చుంటున్నారు. ప్లేస్ కూడా మంచిగా కట్టినారు. ప్లేస్ కూడా మరీ అంత రోత ఏం కట్టలేదు. ఈయన మన ఆయన పోయి ఫోటోలు గిటోలు తీసుకుంటున్నాడు. ఈడు చోటుగాడు. ఇంకో చోటుగాడు ఏం చేస్తున్నాడు చూడండి. వాడు ఫోటోలు తిప్పుకుంటా ఉన్నాడు. ఇట్లా మొత్తం 4 వచ్చినాము ఒకే దాంతో. ఓకే, చూసుకున్నారా వాళ్ళ థాయిలాండ్ రాజు అయినా రాణి రాని ఎక్కడ చూసిన వాళ్ళ ఈయన రాజు ఆయన రాణి మొత్తం థాయిలాండ్ మొత్తంలో ఉంటుంది. ఇక్కడ చూడండి వీళ్ళంతా ఇది ఉండేది. అండ్ నేను కొంచెం ముందుకు వస్తే ఇదేంది బంగారంతో చేసినారా ఏంది, ఎంత బాగుంది. పెద్దదిగా వచ్చి ముందర చూడండి ఇది ఉండేది. యాస్ట్ చూసేదానికి బంగారంతో నింపేసినట్టు ఉన్నది మొత్తం. భలే ఉంది చూసేదానికి. లోపల ఆమె చూడండి దేవకన్య ఇలానే ఉంది. అపోజ్ చూసానికి అక్కడ చూసినారంటే గ్రీన్ కలర్లో ఉంది చూడండి. గ్రీన్ కలర్లో విగ్రహాలు అంతా వేసుకొని భలే ఉంది చూసాను. భలే చేసినారు. అంతా బంగారమే అనుకుంటా. అంతా బంగారంతోనే నిండిపోయింది మొత్తం. చూసుకున్నారా మొత్తం బంగారంతో వాటితో వీటితో నింపేసినారు.
బాగుంది. నేను ఈ గుళ్ళు గురించి పెద్దగా చూడలేదు. వచ్చినప్పుడు అంతా ఈ గుళ్ళు చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో అంతా వస్తూనే ఉంటాయి, గుళ్ళకి వెళ్ళండి గుళ్ళకి వెళ్ళండి అని చెప్పేసి. వాట్ పరాంగ్ అని చెప్పేసి గుడి, ఆ గుడికి వచ్చినాం మేము. అయిపోయింది ఒక టెంపుల్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి దగ్గరే ఉండంట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడ నుంచి ఇంకో 2-3 ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకో 2-3 ఉన్నాయి గుళ్ళు పక్కనే ఉన్నాయి. ఆ 2-3గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంట. పదాం బండి నడుచుకుంటా. మనోళ్ళు ఎంత బాగుందో ఇట్లా నడుస్తూ ఉంటాయి వెనకాల నుంచి. భలే డెకరేట్ చేసినారు రంగులుగా. అయిపోయింది అంతటితో. ఇక్కడ నుంచి పక్కనే చూడు, దానికి ఆనుకునే ఇంకో గుడి, దానికి ఆనుకునే ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది. ఇవన్నీ బుద్ధుడివే, అది ఇదేం కాదు. మొత్తం ఏదో బంగారంతో చేసినట్టు ఉంది. మొత్తం ఏనుగులు అన్నీ. ఈజ్ దట్ మేడ్ ఫర్ గోల్డ్ కంప్లీట్లీ? Yes, it's real gold. Oh, you don't think you got? Put it on the video. ఇంద్ర నిజంగానే బంగారం అయింది. దగ్గర పోయి చూద్దాం. నిజంగానే బంగారంతో చేసినారా ఏంది? ఇది ఎంత ఉంది? దానిపైకి పోయేనికి లేదు. ఎంత ఎత్తుకుంది చూడండి. ఆల్మోస్ట్ నేను నిల్చుకుంటే నాకు ఇంత ఎత్తుకొస్తాను. నేను దగ్గర 6 అడుగులు ఉంటాను, నాకు ఇంత ఎత్తుకొస్తుంది. ఇది అంతుంది చూడండి. మొత్తం బంగారంతో చేసి పైన గోపురం కనపడతాను చూడు, ఎంత పైన ఉందో అది. అమ్మో, అంత పైన ఉంది గోపురం. అయితే నేను ఇక్కడ నిల్చుకొని చూసానా, ఆకాశాన్ని అందుకునేంత ఎత్తులకు కనపడుతుంది. గోపురాలు ఎప్పుడు పైనే ఉంటుంది, అది ఇంకా పైన ఉంది, చాలా పైన ఉంది. అదైతే మొత్తం బంగారంతో చేసినారు. ఇది మొత్తాన్ని బంగారమే, బంగారంతో నిండిపోయింది అసలు మొత్తం. ఇక్కడ చూడండి ఇంకో గుడి పక్కనే. అన్నీ ఆనుకునే ఉన్నాయి, ఒకదానికి ఆనుకొని ఇంకోటి, ఇంకో దానికి ఆనుకొని ఇంకోటి, మొత్తం అవే ఉన్నాయి. వచ్చిన దానికి వెళ్ళి చూడాలి కదా బుద్ధుడిని. ప్రశాంతంగా ఉంది బుద్ధుడి దగ్గర. అందరు కూర్చొని ధ్యానం చేసుకున్నారు. గట్టిగా అరిసేది ఎందుకని చెప్పి అరసట్లేదు. చిన్నగా మాట్లాడినా మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. అందరూ జ్ఞానం చేసుకున్నారు బుద్ధుడితో. అక్కడ అరసడం వద్దు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, వాళ్ళని వద్దు, డిస్టర్బ్ చేసేది వద్దు. మనం వెళ్ళామా, మనం చూసుకున్నామా, వచ్చినామా అన్నారు. పక్కన పాపం డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏమైందమ్మా ఏకంగా ఆమె చూడండి, ఏకంగా కింద పడిపోయింది. భూమి మీద పడిపోయి చేసుకుంటామని చూడండి. చిన్నగా అక్క అట్లా పడిపోయినాం. ఇక్కడి నుంచి ఇంకో గుడికి అయితే వచ్చినాము. ఇదైతే చూడండి, ఒక్కదాని వెనకాల ఇంకోటి ఉంది. ఇక్కడ చూసినారా, ఒకటి ఉందా, దాని వెనకాల మీకు మబ్బులో ఇంకోటి ఆ మూల కనిపిస్తుంది అనుకోండి, అక్కడ ఉంది చూడండి ఇంకోటి. బాగుంది. పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నారు. దానికి పక్కనే ఉంది గుడి. అయితే మీరు థాయిలాండ్లో మోస్ట్లీ బుద్ధుడి గుళ్ళే చూస్తారు. మోస్ట్లీ బుద్ధుడి గుళ్ళే ఉంటాయి, అంతకుమించి ఏముండవు. ఇదొకటి చూసారా, ఎంట్రన్స్ ఇక్కడ గుళ్ళకి పెట్టినారు. చెప్పులు తీసి గుళ్ళోకి వేసుకోపోకూడదు, ఏ గుడి అయినా సరే. వీళ్ళ దేవుని కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలా. చెప్పులు బయట తీసేశారండి. చూపిస్తా చూడండి బుద్ధుడు ఎంత పెద్దదిగా ఉన్నాడు. చుట్టూ డ్రాగన్లతో నిండిపోయింది. బాబా, ఇది మళ్ళీ బంగారంతోనే కట్టినట్టున్నారు. ఇంత బంగారం ఏరా చేస్తున్నారు, ఎందుకు అట్లా వేస్ట్ చేస్తున్నారు? వేస్ట్ అని చెప్పకూడదులే, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ ఆచారాలు వాళ్ళ దగ్గర ఉంది, కట్టుకుంటా ఉన్నారు. బుద్ధుడు ఎంత బాగుందో చూడండి. సైడ్లు ఇవన్నీ అమ్మతా, ఇవన్నీ ఏవో పెట్టిన్నారు కొండలో.
ఓ వాటికి డబ్బులు వేస్తున్నారు అందరూ. దీంట్లో వేసుకొని విషెస్ కోరుకుంటారేమో, అందుకే డబ్బులంతా వేసి పెట్టినారు అట్లా. ఆమె చూడండి ఒక్కటే వచ్చినట్టుంది పాపం, అమాయకంగా ఆడ నిల్చుకొని ఉంది. ఏం కాకమ్మా, ఆమె వేసుకొని చూసినారా, థాయిలాండ్లో ఏడా చూసినా ఎవరు చూసినా వేసుకొని ఉంటారు వాటిని. ఎక్కడైనా బండి ఫారినర్స్ అందరూ వేసుకుంటారు. ఫారినర్స్ని థాయిలాండ్లో దాన్ని పెట్టే కనిపెడతారు సగానికి సగం. అది చూసినారా, సేమ్ ఎంట్రీ ఆఫ్ ద గుడి. ఇది ఎంట్రీ. ఇది చూడండి మన వాళ్ళు మామిడి పండుని వీళ్ళంత 100 రూపాయలు, ఒక్క మామిడి పండుని 100 రూపాయలు ఇచ్చి కొంటున్నారు వీళ్ళు. ఒక్క మామిడి పండుని 100, ఆల్మోస్ట్ 100-100 రూపాయలు అంత ఇచ్చి కొంటున్నారు ఒక్కొక్క దాన్ని. భారీగా మామిడి పండ్లు అయితే ఇక్కడ మామూలుగా కొనట్లేదు వీళ్ళు. వీళ్ళు తిరుగుతున్నాం కదా, మామిడి పండ్లు అయితే మామూలుగా కొనట్లేదు వీళ్ళు. 100-200 పెట్టి కొంటున్నారు. ఎందుకు కొంటున్నారో అర్థం కావట్లేదు. 100-200 పెట్టి. సరే పదండి పోదాం. చూడండి, మీకు కానీ మామిడి పండ్లు ఉంటే డైరెక్ట్గా మీరే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇంతంత రేట్లు బయట దేశంలో చూడు. ఈ దేశంలో ఎంత అంటే ఆయన యూరోప్లో అయితే 250 రూపాయలు అంట. 250 రూపాయలు పెట్టి కొంటాడంట. ఇక 100 రూపాయలు యూరోప్కి వెళ్ళే కొద్దికి 250 రూపాయలు ఒక్క మామిడిపండు. ఎంత డిమాండ్ ఉంది చూడండి మామిడిపండ్లకి. చూసి కొనండి. అడాల్స్. ఓ ఫ్రీ ఎంట్రీ అయితే కాదు, డబ్బులు కొంచెం కట్టాలి దీనికి. అక్కడ చూడండి ఒక అమ్మాయి వాళ్ళ బట్టలు వేసుకొనేసి ఫోన్ మాడుతాను చూడండి. భలే ఉండదు బ్రహ్మాండంగా చూసేదానికి. ఎంత బాగుందో. ఏయ్ హూసి మార్టిన్ లూథర్ రోడ్స్. Standing behind the tiger again. Is he again he went? He is clicking pictures. గుడి అయితే చూడండి, మెన్స్ ఓన్లీ. ఓ I like this one, men's only. Come, we can go. Look at that, because they menstruate. Chiang Mai city They believe pillar that is located humiliates the sex. same this kind of one temple in Sri Lanka. Only men's, men's, women's also allowed, but they need to wear something. Men's without shirt, they need to go inside. Really? In one Sri Lanka one temple. Men's only and అరే అబ్బాయిలకు మాత్రమే గుడి అంటారా, తొందరగా రండి ఇక్కడికి. అమ్మాయిలు లేరంట, అమ్మాయిలు లేరు. అబ్బాయిలు మాత్రమే. మెన్స్ ఓన్లీ టెంపుల్. Oh, cool. Especially those from Chiang Mai, it is a pillar of the city. Women are prohibited to enter because of the Menstruation. it is believed that it was so interesting to read. What? అది అబ్బాయిలు మాత్రమే. యాలవే సమ్మేస్తున్నారు ఇక్కడ. అబ్బాయిలు మాత్రమే రండి, అమ్మాయిలకి లేదు. ఇట్లాంటి ఒకటిగా మనకు కావాల్సింది. యా వావ్. ఇక్కడ చూడండి ఎట్లుందో, కొంచెం ఎంత బాగుందో చూడడానికి. ఇక్కడ చూసినారా మన మగజాతి ఆనిముత్యాలు. ఎవరు అనుకుంటున్నారా? ఆనిముత్యాలు అంటే ముగ్గురు. వీళ్ళు ముగ్గురే మగజాతి ఆనిముత్యాలు, వీళ్ళనే మగజాతి ఆనిముత్యాలు అంటారు. ఏనుగు పురాణం. అప్పట్లో ఏనుగుని కొలిచేవాళ్ళు. ఏనుగు మీద ఎవరో ఉన్నారు. రండి అందరు ఇక్కడికే రండి, అబ్బాయిల గుడికే రండి. బాగుంది కదా, బ్రహ్మాండంగా ఉంది చూడండి. అబ్బాయిలు మాత్రమే ఉండే గుడికి. ఓ అక్కడ చూడండి సూర్యభగవానుడా, అది అనుకుంటా సూర్యభగవానుడే అనుకుంటా, లేకపోతే ఎందుకు ఇంత పెడతారు. చూడండి వాడు ఇక్కడికి రావాలి అని చెప్పి దాన్ని చూడాలని చెప్పేసి మమ్మల్ని పిలుచుకొచ్చినాడు. 50 బాతుల బొక్క మాకు. ఇక్కడ చూడండి చెట్టు మొత్తం పైనంత నరికేస్తున్నారు. ఒకటే ఉంది చెట్టు మొత్తానికి. దీన్ని చూసేదానికి వాడు ఆడ నుంచి పిలుచుకొని వచ్చిన మమ్మల్ని. ఇది చూడాలని చెప్పేసి అన్నట్టు టోపీగాడు వాడు పిలుచుకొని వచ్చినాడు. ఇది పిల్లర్ అంట, మెయిన్ పిల్లర్ అంట థాయిలాండ్ మొత్తానికి. థాయిలాండ్ కదా చంగ్మై మొత్తానికి మెయిన్ పిల్లర్ అంటే ఇది. చూడండి రౌండ్ వేస్తుంది దీన్ని.
ఆయన కూడా అదే అంటారు దీన్ని చూసేదానికి కదా నువ్వు 50 బాతులు మా చేత కట్టనిచ్చినావని చెప్పేసి ఒకటి ఇక్కడ మా ముగ్గురిని వాళ్ళ వల్ల ఎంత పోయింది. సర్లే పాపం పిల్లోడు ఆశపడినాడు, ఏం చేద్దాం. ఇక్కడ ఒక డ్రాగన్లు ఉండదు, ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి ఉన్నది. చూడండి ఇక్కడ ఒక డ్రాగన్ ఉంది, ఇక్కడ ఒకటి ఉన్నది. పైన ఏమున్నారు ఆ కాలంలో కట్టినట్టున్నారు వీళ్ళు, పురాతనదేమో అప్పట్లో కట్టిండేది. బాగా గొప్పగా గట్టిగానే ఉంది, గొప్ప గట్టిగానే ఉంది. ప్రతి చోట అయితే చూడు డబ్బులు అయితే పెట్టేస్తారు, ఎందుకు పెట్టేస్తారు అర్థం కాదు. ఎంత డబ్బులు కావాలరా అయ్యా. వద్దుడు పాప ఫోటోలు తీసుకుంటా ఉంది. హుండీ చూడండి ఏకంగా ఎంత పెద్దది పెట్టినారు. ఇంత పెద్ద హుండీనా ఎవరన్నా పెడతారు, ఇంత పెద్ద హుండీనే అంత పెద్దది పెట్టినారు. ఏ చిన్న పాప కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ దగ్గరికి. రాతన కట్టడం కదా, పైకి వెళ్ళేదానికి రిస్ట్రిక్ట్ చేసినారు, పైకి వెళ్ళలేము. సో ఇక్కడి నుంచే చూడచ్చు, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా పగిలిపోతాయేమో అని చెప్పేసి నువ్వు ఎంటర్ పెట్టేసినారు. ఎందుకంటే పాత వస్తువుని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా వీళ్ళు కూడా, అందుకని చెప్పేసి ఇది. అక్కడ ఒక మూల చూడండి బుద్ధులు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా కలవడమే చాలా రేరు, కనపడమే అక్కడెక్కడ కనపడతారు అంతే, మోస్ట్లీ కనపడరు. వాళ్ళకి స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి ప్రతి బస్ స్టాండ్లో, వాళ్ళకి తనకి సపరేట్గా కూర్చునే వాళ్ళకి మాత్రమే కూర్చునేటట్టు ఒక సీటింగ్ ఉంటుంది క్లోజ్డ్ టైప్లో. మొత్తం డోర్స్ ఉంటాయి వాటికి, క్లోజ్డ్ టైప్లో పెట్టుంటారు. మొత్తం 50 బాతులకి వర్త్. Say hello to my Danish హలో 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 Tamil as well. హలో ఎలారుకం వణక్కం. ఇది మొత్తానికి ఇంతటితో ఈ గుడి సిరీస్ని అయితే ముగించేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చంగ్ మై.